నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ఎస్సీ ఎస్టీలకు ఉచిత గృహ విద్యుత్ పరిమితి పెంపు బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటన అమరావతికి 7 రోడ్ల నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష సకాలంలో పూర్తి చేసేందుకు వేగం పెంచాలని గుత్తేదారులకు సూచన తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానలు ఈదురుగాలులకు యాదాద్రి గుట్టపై కూలిన పైకప్పులు భువనగిరి మార్కెట్లో తడిసిన ధాన్యం భద్రాద్రిలో కన్నుల పండుగగా కోదండరాముడి కళ్యాణోత్సవం తరలివచ్చిన భక్తజన కోటి ఒంటిమిట్టలో మొదలైన నవమి వేడుకలు జయలలిత ఆస్తుల కేసులో తీర్పు పునఃసమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ కర్ణాటక ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం పెద్దల సభ ముందుకు 4 జీఎస్టీ అనుబంధ బిల్లులు సాధారణ ప్రజలు వాడే వస్తువులను 5% స్లాబ్లో ఉంచాలని కాంగ్రెస్ విజ్ఞప్తి విరాట్ కోహ్లీ ఖాతాలో చేరిన మరో పురస్కారం 2016 ఏడాదికి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్గా ఎంపిక అన్ని ఫార్మాట్లలో ప్రదర్శనకు దక్కిన అవార్డు దళితులకు రాజకీయంగా ఉన్నత స్థానాలిచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం సంక్షేమ రంగానికి అధిక నిధులిస్తున్నట్లు తెలిపిన ఆయన బాబు జగజీవన్ రామ్ జ్యోతి పేరుతో తెచ్చే కొత్త పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇస్తున్న ఉచిత గృహ విద్యుత్ రాయితీ పెంచబోతున్నట్లు ప్రకటించారు. ధరలు తగ్గి బాధపడుతున్న మిర్చి రైతులను ఆదుకునే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో గర్వించదగ్గ నేతల్లో బాబు జగజీవన్ రామ్ ఒకరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశంలో ఎన్నో మార్పులకు కారణమైన నాయకుడని కొనియాడారు. గుంటూరులో నిర్వహించిన జగజీవన్ రామ్ 110వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో దళితులకు న్యాయం జరిగిందన్నారు. దళిత వర్గాలకు చెందిన బాలయోగి ప్రతిభాభారతిలను పార్లమెంట్ శాసనసభ స్పీకర్లుగా ఎంపిక చేశామని గుర్తు చేసిన చంద్రబాబు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా దళితులు విదేశాల్లో విద్య అభ్యసించేందుకు సాయం చేస్తున్నామని తెలిపారు. జగజీవన్ రామ్ జ్యోతి పేరుతో ఎస్సీ కుటుంబాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ స్లాబ్ను పెంచబోతున్నట్లు ప్రకటించారు. విద్యుత్ భద్రత తీసుకొచ్చాం. అదే మరి అందరికీ కరెంట్ ఇస్తున్నాం గానీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రం 50 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని పోయిన సంవత్సరం చెప్పాం. దాన్ని ఇంకా పెంచడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నాం. దాని పేరు కూడా జగజీవన్ రామ్ జ్యోతి అనే పేరుతో ఈ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో ధరలు పడిపోయి నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు. మిర్చి రైతులు కూడా ఉన్నారు. ఇది ఒక వాణిజ్య పంట. ఒకసారి రేటు ఎక్కువ అవుతుంది, ఒకసారి రేటు తగ్గిపోతుంది. కొంతమంది కౌలుదారులు కూడా పెద్ద ఎత్తున పంట వేస్తున్నారు. బాగున్నప్పుడు పర్వాలేదు కానీ బాగా లేనప్పుడు తీసుకున్న పెట్టుబడులు కూడా ఇవ్వలేకపోయే పరిస్థితి వస్తా ఉంది. పోయిన సంవత్సరం రేటు బాగుందని అందరూ ఇదే పంట వేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ పంట రేట్లు ఆటోమేటిక్ గా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. అందుకని దీనిపైన కూడా నేను దృష్టి పెడుతున్నాను. ఏ విధంగా పరిష్కారం చేయాలో వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడి వాళ్లకు నష్టం రాకుండా ఏం చేయాలో దానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు జిల్లాల్లో కూడా జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని జగజీవన్ రామ్ విగ్రహానికి పలు పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బషీర్బాగ్లో జరిగిన జయంతోత్సవాల్లో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొని కులాంతర వివాహాలు చేసుకున్న 14 జంటలను ఆశీర్వదించారు. ఆదిలాబాద్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి జోగు రామన్న నేటి తరం ప్రజలు ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. సంగారెడ్డిలో జరిగిన జయంతోత్సవాల్లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ జగజీవన్ రామ్ జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజామాబాద్ లో జయంతి వేడుకల్లో ఎంపీ కవిత పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేటలో జరిగిన జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి హరీష్ ప్రతి జిల్లా కేంద్రంలోనూ జగజీవన్ రామ్ భవనాలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారని వెల్లడించారు.
కరీంనగర్లో జరిగిన వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని జగజ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొని నివాళులర్పించారు. అమరావతి రాజధానిలో వరద నీటి నియంత్రణ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదించారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఆర్డీఏపై జరిగిన సమీక్షలో పాల్గొన్న ఆయన అమరావతి పరిధిలో రోడ్లు, కొండవీటి వాగు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించినట్లు వివరించారు. వరద నీటి నియంత్రణ, కాల్వల వెడల్పు, సుందరీకరణపై నెదర్లాండ్స్ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారని నారాయణ వెల్లడించారు. ఇదే సమయంలో అమరావతిని వేర్వేరు ప్రాంతాలతో అనుసంధానించే 7 రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేసేందుకు వేగం పెంచాలని చంద్రబాబు సూచించినట్టు నారాయణ చెప్పారు. ఆ రోడ్లకు సంబంధించిన టెండర్లన్నిటికి సంబంధించి కొన్ని సజెషన్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది నెక్స్ట్ వెన్స్డే ఆ సజెషన్స్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి వాటిని కూడా వీలైన తొందరలో ఆ యొక్క మిగిలిన రోడ్లన్నింటినీ పిలిచి 181 కిలోమీటర్ లెంత్ రోడ్లు ఉన్నాయి. ఇది ఆర్టీరియల్, మేజర్ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్డు 181 కిలోమీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ లో సీఎం గారు రివ్యూ తీసుకుని ఇమీడియట్ గా వాటికి కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. తెలంగాణలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వడగళ్ల వానకు పంట నష్టం వాటిల్లింది. యాదగిరిగుట్టలో ఈదురు గాలులకు ప్రసాద విక్రయ కేంద్రాల రేకులు కొట్టుకుపోగా సామాగ్రి ధ్వంసమైంది. భువనగిరి మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో వడగళ్ల వానకు పలుచోట్ల వరి చేను నేల కొరిగింది. కోతకు వచ్చిన వరి చేలల్లో దాదాపు 70 నుంచి 80% వరకు గింజలు రాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. పలుచోట్ల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లబెల్లంలో వడగళ్ల వానకు పంట దెబ్బతింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షం నిండా ముంచిందని అన్నదాతలు వాపోతున్నారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల, లింగాల గణపూర్, రాయపర్తి మండలాల్లో ఓ మోస్తరు వర్షంతో పాటు ఈదురుగాలులు వీచాయి. పొద్దున వచ్చి ఎండ పోసినాం, 7 గంటలకే ఎండ పోసినాం. పొద్దుగాల నుంచి ఎండ వస్తుందని అట్లనే నేర్పుకుంటూ కూర్చున్నాం. తీరా మొగులు వచ్చేసరికి ఏం చేయలేకపోయినాం. 3-4 ఉన్నా ఏం చేయలేకపోయినాం. వడ్డొచ్చింది, అన్ని వడ్లన్నీ పోయినాయి. ట్రాక్టర్ వడ్లు 6 నెలల సంది పండించిన పంటకు తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే మార్కెట్ కరెక్ట్ సదుపాయాలు లేక వడ్లన్నీ ఎండపోస్తే వడ్లన్నీ ఈ అకాల వర్షానికి వచ్చి మొత్తం కొట్టుకుపోయి రైతులు మొత్తం ఇట్లా చేస్తే రైతు పరిస్థితి ఏంటిది? చేసే ఇట్లా చేయడం వల్ల ఆత్మహత్యలు తప్ప ఏముండయి. ఇప్పటికే అప్పులపాలు ఉన్నాము. లోక్సభ ఆమోదం పొందిన 4 జీఎస్టీ అనుబంధ బిల్లులను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులను రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. అనంతరం వీటన్నింటిపైన జరిగిన చర్చలో పలు పార్టీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ జీఎస్టీని స్వాగతిస్తున్నారన్న కాంగ్రెస్ ప్రస్తుత బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. వాటిని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ బిల్లులపై రేపు మధ్యాహ్నం 2 నుంచి మళ్లీ చర్చ కొనసాగనుంది. ఆ తరువాత బిల్లులను ఆమోదించే ప్రక్రియ సభ చేపడుతుంది. We would like to urge the Finance Minister and surely the GST Council that most of the goods where directly a citizen is affected, a consumer is affected, must be included in the 5% slab as they are presently taxed at low rates. And you should resist the temptation, as the suggestions have been made by some sections, to bring the maximum number of goods and services in the model GST rate of 18%. That should be resisted. The GST Council is a strong federal body, no doubt about it. But when the GST Council makes a recommendation, our humble submission is it has to go Parliament. It has to come to Parliament. You cannot then expect to bypass Parliament and then hope everything will be all right. The counter argument to this could be you are taking away the federal structure because the GST Council itself has a federal structure. అంతకుముందు ఈవీఎంల వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో రాజ్యసభ ఒక్కసారి వాయిదా పడింది. ఇటీవల జరిగిన వేర్వేరు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే కారణమని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సభ ప్రారంభం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. మధ్యప్రదేశ్లో అటెర్ నియోజకవర్గం ఉప ఎన్నికల కోసం తీసుకువెళ్లిన ఈవీఎంలలో ఎవరికి ఓటేసినా భాజపాకే పడిందనే ఆరోపణల్ని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించారు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఇతర విపక్ష సభ్యులు మద్దతు పలికారు. అటు విపక్షాల ఆరోపణల్ని ఖండించిన అధికార పక్షం ఏమైనా అనుమానాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తేల్చుకోవాలని సూచించింది. ఈ సమాధానంపై సంతృప్తి చెందని విపక్షాలు ఆందోళనకు దిగగా సభ ఒకసారి వాయిదా పడింది.
यहाँ मिसाल दी जाती है कि 5 इलेक्शन हुए तो यूपी पर क्यों शक है। अगर जो चोरी करता है तो वो इस तरह से चोरी करता है कि किसी को पता न लगे। अगर 5 इलेक्शन में वो कर देते तो चोरी बाहर आई, लेकिन उन्होंने देश के सबसे बड़े स्टेट का में चोरी कर दी ताकि किसी को शंका न हो। इसलिए ये ईवीएम मशीन का सिलसिला खत्म होना चाहिए। गुजरात और हिमाचल में कोई ईवीएम मशीन का इस्तेमाल नहीं होना चाहिए। 22 मार्च को इसी सदन में इसी मुद्दे पर लगभग 4 घंटे चर्चा हुई। खोदा पहाड़ निकली चुहिया। दूसरी चीज ये कि ये सवाल सरकार पर नहीं है, ये सवाल जनता पर है, ये सवाल चुनाव आयोग पर खड़ा किया जा रहा है और इसलिए किया जा रहा है कि ये चुनाव ईवीएम से पहली बार नहीं हो रहा है। 2004 में भी ईवीएम से हुआ, 2009 में भी ईवीएम से हुआ। 2 लोकसभा चुनाव ये ईवीएम से जीतेंगे, राज्यों के विधानसभा चुनाव ये ईवीएम से जीतेंगे। तब ईवीएम सब बहुत अच्छी। मेरा केवल एक शब्द कहना है कि जहां पर जीत का ग्लैमर होता है, वहीं हार का ग्रेस होना चाहिए। हार की हताशा में इलेक्शन कमीशन संतुलन कोई खो बैठा है, तो इसका इलाज हम नहीं कर सकते। ఆధార్ వ్యవస్థ నుంచి ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత క్రికెట్ మాజీ సారథి ఎంఎస్ ధోని వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో లోక్సభలో ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆధార్ వ్యవస్థ నుంచి బయోమెట్రిక్ సమాచారం తస్కరించడం ఎవరికీ సాధ్యం కాదని ఎలక్ట్రానిక్స్, ఐటీ, న్యాయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి తేల్చి చెప్పారు. సిపిఎం సభ్యుడు ఎంబీ రాజేష్ ప్రస్తావించిన అంశంపై స్పందించిన ఆయన ధోని వ్యక్తిగత సమాచారాన్ని ఆధార్ నమోదు కేంద్రం సిబ్బంది ఒకరు బయటపెట్టారని, అందులో యుఐడిఏఐకి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఆధార్ నమోదు కోసం సిబ్బంది ధోని ఇంటికి వెళ్లి ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల వెతల్ని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీ చేయాలని తీసుకున్న నిర్ణయంపై రాహుల్ ట్విట్టర్లో ఈ మేరకు స్పందించారు. రుణమాఫీ చేయడం రైతులకు పాక్షిక ఉపశమనమే అయినా సరైన దిశలో తీసుకున్న సరైన నిర్ణయమని కితాబిచ్చారు. రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతిస్తుందని రాహుల్ చెప్పారు. దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న రైతుల విషయంలో రాజకీయాలకు అతీతంగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోరారు. స్వర్గం దిగొచ్చి భూలోకమే వైకుంఠమైన వేళ భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. ఆదర్శ దంపతులకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30 వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఈ సమయంలోనే కళ్యాణోత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రఘుకుల తిలకుడి పాదాలు తాకేందుకు, పల్లకి మోసేందుకు పోటీపడ్డారు. పెళ్లి కూతురు జానకమ్మను కళ్లారా చూశారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆనవాయితీగా సమర్పించే పట్టు వస్త్రాలను ఈవో సాంబశివరావు సమర్పించారు. తరువాత తిరు కళ్యాణానికి సంబంధించి సంకల్పం పలికిన వేద పండితులు సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేశారు. వెంటనే లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు 3 ముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. జగత్రక్షణ హేతునా కంఠేర్పయామి సుభగే
त्रैलोक्यं मंगलं कुरु मांगल्यधारण मुहूर्तः सुमुहूर्तः अस्तु। రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా, జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవస్యంలో ఓలలాడింది. రాములోరి కళ్యాణోత్సవానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు పరిణయాన్ని తిలకించారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన అర్చకులు ధ్వజస్తంభాన్ని, స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్పాలతో అలంకరించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ పోలా భాస్కర్లతో కలిసి హాజరైన ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా ఈ నెల 10న జరిగే కోదండరామయ్య కళ్యాణోత్సవంలో పంచేందుకు ముత్యాల తలంబ్రాలను సిద్దం చేస్తున్నారు. శాస్త్రోక్తంగా ముత్యాలను స్వామి, అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర దేవాలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాములవారి కళ్యాణం కమనీయంగా సాగింది. వేలాది మంది భక్తుల జై జయ ధ్వానాలతో యాదగిరిగుట్ట మారుమోగింది. భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో కళ్యాణోత్సవానికి వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దంపతులు సమర్పించారు. వేములవాడలో స్వామివారి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. లక్షల సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. హైదరాబాద్లోని పలు దేవాలయాల్లో రాముడి కళ్యాణోత్సవాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కళ్యాణం వైభవంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో జరిగిన కళ్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఏర్పాటు చేశారు. మలయప్ప స్వామి హనుమద్వాహనంపై మాడవీధులలో విహరించారు. తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణ వేడుక, హనుమంత వాహన సేవకు భక్తులు తరలివచ్చారు. బెజవాడ ఇంద్రకీలాద్రిలో తొలిసారిగా భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అటు దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలో సరయూ నది, వారణాసిలో గంగానది తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. రామజన్మభూమి అయోధ్యలో రామాలయాలకు భక్తులు పోటెత్తారు. సీతారాముడికి ప్రత్యేక పూజలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. నాగపూర్లో ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణోత్సవం నిర్వహించగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి ప్రజలను సన్మార్గంలోకి తీసుకురావడమే శ్రీరామనవమి ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని భగవత్ అన్నారు. ఇక బీమా ప్రీమియం పెంపు, రిజిస్ట్రేషన్లు, చలానా, జరిమానాల పెంపు నిరసిస్తూ 6 దక్షిణాది రాష్ట్రాల్లో సమ్మెకు దిగిన లారీ యజమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. స్థానిక సమస్యల పరిష్కారం సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కౌంటర్ పర్మిట్ల జారీ వంటి డిమాండ్లను కూడా వినిపిస్తున్న ఏపీ లారీ యజమానుల సంఘాన్ని రేపు చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్న లారీ యజమానులు రేపటి నుంచి నిత్యావసరాల రవాణాను కూడా నిలిపివేస్తామని హెచ్చరిక జారీ చేసిన వేళ స్పందించిన ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని లారీల యజమానులతో చర్చలకు సిద్దమైంది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో రేపు జరిగే చర్చల్లో రవాణా ఫీజుల తగ్గింపు, డీజిల్పై అదనపు పన్ను రద్దు, తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ పర్మిట్ల జారీపై చర్చించనున్నారు. సంగీతం అంటే ప్రాణమని, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడైనా పాటలు పాడుతానని ఇండియన్ ఐడల్ 9వ సీజన్ విజేత రేవంత్ అన్నారు. ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకుని తొలిసారి హైదరాబాద్ వచ్చిన రేవంత్ కు శంషాబాద్ విమానాశ్రయంలో స్నేహితులు, బంధువులు ఘనస్వాగతం పలికారు.
అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వినూత్న ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాంప్రదాయ జడల కోలాట నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పోనసానపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాధన చేస్తున్నారు. అంబేద్కర్ 125వ జయంత్యోత్సవం కాబట్టి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 125 బృందాలుగా ఏర్పడి జడల కోలాటం వేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలకు మరింత ప్రచారం తీసుకువచ్చేందుకు జడల కోలాటాన్ని బతికించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన త్యాగాలను గుర్తుకు తెచ్చే విధంగా ఓ పాటను రూపకల్పన చేసి ఈ పాటకు అనుగుణంగా కోలాటం వేస్తున్నారు. ఈ ప్రదర్శన రేపు అమరావతిలో నిర్వహించనున్నారు. సిరియాలో 70 మందిని పైగా బలిగొన్న అనుమానిత విషవాయువు దాడికి కారకులు ఎవరన్న దానిపై వేర్వేరు దేశాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వమే ఈ అమానుష దాడి చేయించిందని కొన్ని దేశాలు ఆరోపిస్తుంటే మరికొన్ని దేశాలు మాత్రం సిరియా సర్కార్ను వెనకేసుకొస్తున్నాయి. అసద్ ప్రభుత్వం సొంత ప్రజలపైనే అక్రమ ఆయుధాల్ని ప్రయోగించిందని ఇప్పటి వరకు లభించిన ఆధారాలను పరిశీలిస్తే అర్థమవుతోందని బ్రిటన్ చెప్పింది. అసద్ సర్కారుకు మద్దతిస్తున్న రష్యా మాత్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపించింది. ఇడ్లిబ్ రాష్ట్రం ఖాన్ షేనుక్ పట్టణంలో ఉగ్రవాదులకు సంబంధించి విష పదార్థాలున్న గోదాంపై సిరియా యుద్ద విమానాలు దాడి చేయగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ఆ గోదాంలో తిరుగుబాటుదారులు రసాయనాలతో బాంబులు తయారు చేస్తున్నారని రష్యా ఆరోపించింది. ఇరాక్లోని సహచరులకు పంపేందుకే ఆ రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నారని, ఈ సమాచారం ఎంతో ఖచ్చితమైందని స్పష్టం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జయ మృతి చెందినందున ఆమెకు గతంలో విధించిన 100 కోట్ల రూపాయల జరిమానాను రద్దు చేయడంపై పునఃసమీక్షించాలన్న కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థనను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. 19 ఏళ్ల నాటి కేసులో జయలలిత, శశికళ సహా మరికొందరు నిందితులకు శిక్ష విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు సమర్థించింది. జయ మరణించినందున ఆమె శిక్షకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 21న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం శిక్ష ఆదేశాల రద్దుకు వీలు కల్పించేలా రాజ్యాంగం సహా సుప్రీంకోర్టు నియమావళిలో ఎలాంటి నిబంధనలు లేవని వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఆసియా విపణుల నుంచి వెలువడ్డ సానుకూల సంకేతాల మధ్య కొత్త ఆర్థిక సంవత్సరం రెండో ట్రేడింగ్ సెషన్లో లాభాల జోరును కొనసాగించిన స్టాక్ మార్కెట్లు మరో కొత్త రికార్డులు సృష్టించాయి. సోమవారం 290 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయి ముగింపును నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ మరో 64 పాయింట్లు పెరిగి మొన్నటి రికార్డును అధిగమించింది. ఈ ఉదయం 29,996 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురై 29,818 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. తర్వాత లాభాల బాటలో పరుగులు తీసిన సెన్సెక్స్ చరిత్రలో రెండోసారి 30,000 మార్కును అధిగమించి 30,008 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటనకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా కాస్త నెమ్మదించిన సూచీ 29,974 వద్ద స్థిరపడి సరికొత్త ముగింపు రికార్డును సృష్టించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి చరిత్రలో మొదటిసారి 9,265 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.